నిద్రలో మెడ పట్టేయడం అంటే పొజిషన్స్ ఆఫ్ ద నెక్ అండ్ పిల్లో ఈ రెండింటి కారణం వలన మనకు నెక్లోని మజిల్స్ కంటిన్యూస్ స్ట్రెయిన్ అయినప్పుడు సపోజ్ మనం మెడ ఇలా పెట్టేసుకొని కొంతమంది తాగిన మైకంలో వాళ్ళ మెడని ఇష్టానురీతంలో పెట్టేస్తారు. ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్లో వాళ్ళకి తెలియదు నెక్ పొజిషన్ మార్చుకోవాలని. సో ఆ కంటిన్యూస్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఒక సైడ్ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది, ఒక సైడ్ మజిల్ పూర్తిగా రిలాక్స్ అవుతుంది. సో ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అయిన మజిల్స్లలో ఆ నరము మనకు క్యాచ్ అవుతుంది. అంటే ఆ మజిల్ స్ట్రెచ్ అవటం వల్ల కూడా నరము ఒత్తిడికి లోన్ అవుతుంది. సో దాన్ని మజిల్ క్యాచ్ అంటాం. యాక్చువల్లీ నరం కాదు, అది మజిల్ క్యాచ్ అంటాం. సో ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా రై నెక్ అని అంటాం. రై నెక్ రావడానికి కూడా ఒక పొజిషన్, పిల్లలలో కూడా ఒక పొజిషన్, పెద్దవాళ్ళలో కూడా వస్తుంది, కానీ పిల్లలలో సమ్ టైమ్స్ రై నెక్ అని చూస్తాం. కొంత విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం కానీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం, కొంత స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ అంటే స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, స్పాండిలిసిస్, ఈ 3 కారణాల వలన కూడా మెడ పట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా డిస్క్ ప్రొలాప్స్లో కూడా మెడ పట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మోస్ట్ కామన్గా క్యారెక్టర్స్ ఆఫ్ స్పైన్ ప్రాబ్లం అండి. సో మజిల్స్ ఎప్పుడైనా ఒక సైడ్ పడుకున్నప్పుడు వాడాల్సిన పిల్లో మీకు కరెక్ట్ వాడుకోవాలండి. మరి అతి లావుది పిల్లో వాడకూడదు, అతి సన్నది పిల్లో వాడకుండా నార్మల్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే, ఎందుకంటే మన షేప్ ఎలా ఉంటుందంటే ఇలా చెస్ట్ వచ్చేసి ఇలా మెడకు పోయి మళ్ళీ ఇలా వచ్చి ఇలా తల ఉంటుందండి. అంటే ఈ షేప్లో మన స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ యొక్క స్పైనల్ కాలం ఉంటుంది. దాని తగ్గట్టుగా పిల్లో కూడా మాడిఫై ఉండాలి. మనం తల పెట్టినప్పుడు కొంత పార్ట్ ఆఫ్ పిల్లో మన మెడలోకి సపోర్ట్ రావాలి, తర్వాత తలకు సపోర్ట్ రావాలి. అలా కాకుండా కొంతమంది చాలా కాటన్తో నిండిన పిల్లో వాడతారు. అది దానిలో ఈ కుషన్ ఎఫెక్ట్ ఉండదు, కంటిన్యూస్ ప్రెషర్ పెడతా ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల కూడా మనకు ఈ మజిల్స్ అండ్ ఈ చర్మం కింద ఉండే మజిల్స్ సన్న లేయర్ ఉంటుంది, అది కూడా స్పాజంలో పోయే ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ స్లీపింగ్ హ్యాబిట్స్, సెకండ్ వాడే పిల్లో, థర్డ్ చేతి ఇలా పెట్టేసుకొని తల కింద చేయి పెట్టుకొని పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. దాని వలన కూడా కొంత అబ్నార్మల్ అలవాటు అయిపోతుంది. ఈ అబ్నార్మల్ స్లీపింగ్ పొజిషన్స్ వలన కూడా దాని యొక్క మజిల్స్, రిలాక్స్ అయ్యే మజిల్స్, కాంట్రాక్ట్ అయ్యే మజిల్స్లలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ వలన ఈ యొక్క స్పాజం ఏర్పడి నొప్పి రావడం మొదలవుతుంది. సో ఇవే కాకుండా ఇందాక నేను చెప్పిన స్పైనల్ కాలం ప్రాబ్లమ్స్ వలన కూడా మనకు నెక్లోని మజిల్స్ స్పాజంలోకి పోతాయి. వీటినే మనము రెస్ట్ పీరియడ్లో అంటే నైట్లో పడుకున్నప్పుడు మార్నింగ్ వరకు డెవలప్ అయ్యే స్పాజమ్ ఆఫ్ ద మజిల్స్ అని అంటాం. సో అబ్సల్యూట్లీ దీనికి మజిల్ రిలాక్సెంట్స్, మనం పెయిన్ కిల్లర్స్, టిజానిడిన్ అని ఉంటుంది, థైక్లోజైడ్ అని ఉంటుంది, లేకపోతే అసిక్లోఫెనాకు కలిపి మనం మజిల్ రిలాక్సెంట్స్ ఇవ్వటం వలన మనకు వితిన్ 1 to 2 days లోపల రిలాక్స్ అవుతుంది. ఇన్ని ఇంజెక్టబుల్స్ కూడా మజిల్ రిలాక్సెంట్స్ ఉంటాయి, కిట్రాల్ విత్ థైక్లోజైడ్ అని, అవి ఇవ్వటం వలన కూడా మనకు ఈ యొక్క మజిల్స్ రిలాక్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఫిజియోథెరపీ చేయడము, అంతేకాకుండా కోల్డ్ అండ్ హాట్ వాటర్ స్పాంజింగ్ చేయడము, మనము అప్లై చేసుకోవడము, వీలైతే కొంత మ్యానిపులేషన్ ఎక్సర్సైజెస్ చేయడం, ఇలాంటివి ఫిజియోథెరపీలో పార్ట్. మెడిసిన్స్, ఫిజియోథెరపీ డెఫినెట్లీ హెల్ప్ ఇట్. బట్ పెయిన్ ఉన్నంత వరకు వీలైనంత వరకు రెస్ట్ ఇవ్వాలి, పార్ట్ని అటు ఇటు ఊపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్ పెయిన్ కిల్లర్స్, లోకల్ ఆయింట్మెంట్స్, లోకల్ లినిమెంట్స్ వాడుకోవాలి. ఫిజియోథెరపీ చేసుకుంటే డెఫినెట్లీ ఈ యొక్క స్పాజం తగ్గుతుంది. బట్ సర్టన్ కండిషన్స్ మనం చూస్తుంటే డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేకపోతే మేజర్ ఇష్యూస్ స్పాండిలోసిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ, ట్యూమరస్ కండిషన్స్, ట్యూమర్స్లో కూడా స్పాజం రావచ్చు మజిల్స్లలో. సో వాటిని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంది. అఫ్ కోర్స్ ఏ రొటీన్ సింపుల్ పోస్చురల్ మజిల్ స్పాజం వచ్చినప్పుడు వితిన్ 5 to 7 daysలో ఆ నొప్పి తగ్గకపోతే దట్ మీన్స్ పెథలాజికల్ చేంజెస్ నెక్లో కానీ, అప్పర్ నెక్లో కానీ, లోవర్ నెక్లో ట్యూమర్స్ ఉండొచ్చు,
స్పాండిలోసిస్ ఉండొచ్చు, స్పాండిలైటిస్ ఉండొచ్చు. ఇలాంటి డిసీజెస్ ఏవైతే డిస్క్ ప్రొలాప్స్ ఉన్నాయో వాటిని కూడా మనం కన్సిడరేట్ చేసి వాటి మీద మనం ట్రీట్మెంట్ పక్కా తీసుకుంటే ఇలాంటి స్పాజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు రిలీజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ నాట్స్ రిలీజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. తద్వారా నెక్లో పెయిన్ తగ్గే కూడా ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అది ఎట్లాంటి పరిణామాలకు దారి? యూజువల్గా ఆబ్వియస్లో ఇండియన్ కల్చర్లో ఎట్లుందంటే పక్కనున్న మెడికల్ షాప్ కానీ పక్కనున్న ఆర్ఎంపీని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్కరు గ్రామాల్లో కానీ ఊర్లలో కానీ ఈవెన్ హైదరాబాద్లో కూడా మీరు చూడండి పక్కన ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు పోతుంటారు. స్పెసిఫిక్గా అది పారాసెటమాల్ అనుకోండి లేకపోతే ట్రమడాల్ అనుకోండి. మనం కామన్గా అసిక్లోఫెనాకు, డైక్లోఫెనాకు ఇలాంటి ఎన్నో పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. కిట్రాల్ ఉంటాయి, నాఫ్రాక్సిన్ అని ఉంటుంది, లేకపోతే బ్రూఫెన్ అని ఉంటుంది. ఈ మెడిసిన్స్ అన్నీ సమ్వాట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లం తీసుకొస్తుంది. అది ఎప్పుడైతే కడుపులోకి పోతుందో దాని యొక్క టాబ్లెట్ యొక్క స్ప్రెడింగ్ ఏర్పడి కడుపులో మనకు ఆల్రెడీ ఆ పొరలు కడుపులో ఉండే పొరల్లో నుంచి మనకు డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది. అది మన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి పనిచేస్తుంది ప్రోటాన్ పంప్ ద్వారా. ఎప్పుడైతే ఈ పెయిన్ కిల్లర్ మన స్టమక్ టచ్ అవుతుందో దాని యొక్క పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే సివియర్ యాసిడిటీ పెంచుద్ది. కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెంచేసి కడుపుకు అల్సర్స్ డెవలప్ చేస్తాయి. పోయిన కాలంలో ఇదివరకు అయితే అల్సర్స్ రంధ్రాలు ఏర్పడేవి. సో దానివల్ల కడుపంతా సెప్టిక్ అయ్యేది మనకు. సో ఆ కాలంలో అంటే మనకు ఒమిప్రజోల్ అనే ఒక ప్రోడక్ట్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటాము, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడానికి. ఆ కాలంలో లేవు కాబట్టి అలా రంధ్రాలు ఏర్పడి చాలామంది పెరిటనైటిస్ తోటి చనిపోయేవారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒమిప్రజోల్ ఎరా దాదాపుగా 18 సంవత్సరాల నుంచి మేము ఒమిప్రజోల్ ఎరా వచ్చినప్పటి నుంచి ఇలాంటి అల్సర్ డెవలప్ కాకుండా మనకు కౌంటర్ యాక్ట్ అవుతుంది. సో వాటి వల్ల ఈ మధ్య మనకు అల్సర్స్, కడుపు అల్సర్స్ అనేది వెరీ రేర్గా చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే పెయిన్ కిల్లర్ వేసుకుంటామో తద్వారా మనకు అల్సర్స్ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇసోఫైజైటిస్ అంటే అంత పై వరకు మనకు ఏదో తెలుగులో చెప్పాలంటే ఎపిగ్యాస్ట్రిక్ ఇసోఫైజైటిస్ అంటాము ఇంగ్లీష్లో. దాని అర్థం ఏంటంటే పై కడుపు నుంచి గొంతు వరకు ఒకలాంటి మంట, సివియర్ మంట వస్తుంది. దాన్ని మేము ఇసోఫైజైటిస్ అంటాం. సో అది డెవలప్ అవడం అన్నది మనం పెయిన్ కిల్లర్స్లో చూస్తాం. సెకండ్ థింగ్, మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్ పెయిన్ కిల్లర్కి ఏదైనా ఉందంటే అది కిడ్నీ. సో ప్రైమరీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ తోటి. సో కిడ్నీ పారామీటర్స్ ఎప్పుడు నార్మల్గా ఉన్నాయా లేదా, క్రియాటిన్ నార్మల్గా ఉందా లేదా, యూరియా ఎలా ఉంది, ఈ రెండిట్లో క్రియాటిన్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రియాటిన్ చూసుకోవాలి. అలాగే ప్రతి మెడిసిన్ ఏదైతే కెమికల్ కాంపోజిషన్ ఉందో అది కడుపులో నుంచి డైజెస్ట్ అయ్యి డైరెక్ట్ మెటబాలైజ్ అయ్యేది లివర్లో నుంచి. సో ఆ కెమికల్ అనాలిసిస్ వలన లివర్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ పొటెన్షియల్ కెమికల్ రియాక్షన్స్ డ్యామేజ్ అయిపోయి లివర్ డ్యామేజ్ కూడా అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఈ రెండు ఆర్గన్స్ మనకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనము ఎప్పుడు ఈవెన్ స్టమక్ కూడా ఇలాంటి వాటితో పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లో డోసెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేయాలి. ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సి వస్తే లో డోజ్లో మెయింటైన్ డోజ్లో ఇస్తూ మానిటర్ చేయాలి. సో యూజువల్గా పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ ఒక ఎంటీ స్టమక్లో యాంటాసిడ్ కానీ ఈ యొక్క అల్సర్ ఫామ్ అవ్వకుండా వాడే మాత్ర ప్యాంటోసిడ్ కానీ ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ ఇవ్వటం వలన త్రూఅవుట్ ఆ రోజంతా తీసుకున్న పెయిన్ కిల్లర్ వలన అల్సర్స్ డెవలప్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ కిడ్నీ డ్యామేజ్ సపోజ్ 4 వారాలు 5 కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. ఈవెన్ 2-3 మాత్రలు ఇవ్వగానే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి 2 కాళ్ళల్లో విపరీతమైన వాపు వచ్చినా, కళ్ళ కింద వాపు వచ్చినా ఆ మాత్రలు వేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఒకటి తెలుసుకోవాల్సింది ఉంటుంది, కిడ్నీ క్రియాటిన్ బాగుందా లేదా, లేకపోతే కిడ్నీని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి పెయిన్ కిల్లర్ కన్నా.
బేసిక్గా పారాసెటమాల్ ఇస్తాము, కానీ పారాసెటమాల్ ఎక్కువ వాడటం వల్ల, ఎక్కువ రోజులు వాడటం వల్ల కూడా కిడ్నీ చెడిపోతుంది. చెడిపోదని కాదు, కాన్షియస్గా ఉండాలి. రెగ్యులర్గా కిడ్నీ టెస్టులు చేసుకోవాలి, లివర్ టెస్టులు చేసుకోవాలి. అల్సర్ డెవలప్ కాకుండా ప్రొటెక్టివ్ థెరపీ తీసుకుంటే ఈ యొక్క పెయిన్ కిల్లర్ను వాడడం అనేది మనం చూస్తాం. సో మనము కొన్ని రోగాలలో మనము స్టెరాయిడ్ కూడా వాడతాం పెయిన్ తగ్గించడానికి. అది నాన్ స్టెరాయిడల్. ఎప్పుడైతే స్టెరాయిడ్ వాడతామో తద్వారా కూడా మనకు సిస్టమిక్ డిరేంజ్మెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే బాడీలో బీపీ షుగర్లు పెరిగిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇందాక చెప్పుకున్న కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం వాటికి కూడా స్టెరాయిడ్స్ ఇచ్చినా కూడా, కొన్ని నొప్పులకు ఆర్ఎంపీలు ఎప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో అందరికీ చెప్తున్నాను, స్టెరాయిడ్ ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించండి. తక్కువ డోసు నుంచి స్టార్ట్ చేయండి. ఈ 3 ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా టెస్టులు చేసుకోవాలి. కాన్షియస్గా ఉండాలి. పేషెంట్ కూడా చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లం రావచ్చని. తద్వారా పేషెంట్కి మనం సఫిషియెంట్గా రిలీవ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.